హలో గాయ్స్, ఇప్పుడు మనం త్రయంబకేశ్వర్ టెంపుల్కి వచ్చేసాం. స్ట్రైట్గా వెళ్తే మనకు వ్యూ చూపిస్తాం. ఇక రిక్షా వాళ్ళ వర్షం మాత్రం మామూలుగా లేదు గాయ్స్. ఇక్కడ వ్యూ ఇప్పుడు మీకు ముందుకు వెళ్తే ఆ మౌంటైన్స్ చూపెడతాం. అసలు మెంటల్ అయిపోతారు ఇక మీరైతే. ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయంట దానిపైన, అసలు కౌంట్ చేయండి మీరే చూసి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఇదిగోండి గాయస్, మన ముందు టెంపుల్ కనిపిస్తుందా? వెనక చూడండి వాటర్ ఫాల్స్ వ్యూ ఎట్లుందో. అదిగోండి గాయస్, ఇది ఒక హెవెన్ గాయస్. చూడండి ఎట్లా కనిపిస్తుందో ఆ మేఘాలు, వెనక వాటర్ ఫాల్స్, ఈ వర్షం, ఆ నేచర్ అసలు. ఇదిగోండి గాయస్, బాబా అసలు వేరే ఇదైతే. ఒక్కసారి నా లైఫ్లో ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేయండి గాయస్. అసలు ఒక హెవెన్లా ఉంది ఇది. బాబాయ్ మీదకి వచ్చేస్తుండే ఆటో. గాయస్ గాలి ఘోరం వస్తుంది గాయస్ ఇక్కడ. ఈ కోనేరులో స్నానం చేస్తే పాపాలు పోతాయి, లేదా 3 సార్లు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నా సరిపోతుంది. గౌతముడు గోహత్య పాపం చేసి పాప విముక్తుడు అవ్వడానికి శివుడికి ఘోర తపస్సు చేసి గంగాదేవిని ఈ ప్రదేశంలోకి వచ్చేలా చేస్తాడు. గాయస్ ఇక్కడ మొత్తం వర్షమే గాయస్. ఇక్కడ చూడండి, ఇదంతా వేరే లెవెల్ గాయస్. ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి దర్శనంకి వెళ్ళాలంటే లోపలికి. మనకు అక్కడ అవి కనిపించేటి బ్రహ్మగిరి పర్వతాలు. అవి ఇక మనం దర్శనానికి వెళ్ళిపోతున్నాం విఐపి టికెట్తో. క్యూ లైన్లో నుంచి చూడండి ఎంత వాటర్ ఉన్నాయో. టెంపుల్లో కూడా అంత రెయిన్ పడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది. టెంపుల్ లోపల కెమెరాస్ అలో చేయలేదు. మీకు కనిపించేంత వరకే వీడియో తీసాం. గర్భగుడిలో అసలు కెమెరా అలో లేదు మనకి. ఈ ప్లేస్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ తప్పక వెళ్ళండి. అంకుల్ అంకుల్ తీస్తా. ఒక్కసారి అక్కడ కనిపించేది అంజనాద్రి పర్వతం. అక్కడే హనుమంతుడు పుట్టాడు. అక్కడి నుంచే సూర్యుడిని మింగేయడానికి వెళ్ళాడు. ఇది బ్రహ్మగిరి పర్వతం. ఆ పైనే గోదావరి నది జన్మస్థానం ఉంటుంది. మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే ప్రవహిస్తూ మన సముద్రంలోనే కలిసిపోతుంది గోదావరి నది.